ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు తీర్చవలసిన అవసరతలు మనిషి నీ మీద వేసుకోమాక. యోసేపు అనే ఆయన తన అన్నలు తన దగ్గరకు వచ్చినప్పుడు అన్నలు అంటారు, తమ్ముడా నిన్ను గుంటలో పడదోసాము, దాసునిగా నిన్ను అమ్మేసుకున్నాం, మమ్మల్ని క్షమించాలి, మేము చేసినటువంటి కీడును నువ్వు మరి గుర్తుపెట్టుకుని మళ్ళా మాకు ఏదైనా నువ్వు తలపెట్టగలవు, ఎందుకంటే ఇప్పుడు ఐగుప్తు దేశానికి నువ్వు రాజువి కనుక మా ఎడల ప్రేమ చూపించు, దయ చూపించని అన్నయ్యలు వాళ్ళు చేసిన ఆ కీడుని తమ్ముడుకు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని, మోసాన్ని, ఆ క్రూరత్వాన్ని ఒప్పుకుంటూ అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో అలా బాధపడమాకండి అయ్యా, అలా మీరు దుఃఖపడమాకండి, నేనేమన్నా దేవుని స్థానాన్న ఉన్నానా, దేవుని స్థానంలో నేను ఉన్నానా, మిమ్మల్ని ఏదైనా చేయాలంటే నా వల్ల అవుతుందా? చూడండి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన తలుచుకుంటే వాళ్ళ అన్నలందరిని కూడా ఒక్క క్షణాల్లో పీకలు తీయించగలడు, వాళ్ళని నాశనం చేయగలడు, వాళ్ళు ఏదైనా చేయగల స్థితిలో ఉన్నాడు యోసేపు. ఒకప్పుడు వాళ్ళ చేత గుంటలో తోయబడ్డాడు, వాళ్ళ చేత అమ్మివేయబడ్డాడు, వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు. కానీ ఈ సమయంలో అయితే అతను ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు, ప్రధాని స్థానంలో ఉన్నాడు. ఏదైనా చేయగలడు. చెయ్యగలిగి ఉండి కూడా నేను దేవుని స్థానంలో ఉన్నానా, నేనేం చేయగలను, ఏదైనా మంచైనా చెడైనా కీడైనా మేలైనా ఆయనే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. మిమ్మల్ని నేను దేవునికి అప్పగించేసా, నేనేం చేయను, మిమ్మల్ని మీరేమీ బాధపడమాకండి, ఏమి టెన్షన్ పడమాకండి, అందరికీ తీర్పు తీర్చే ప్రభు ఉన్నాడు, ఆయనకు వదిలేస్తానని చెప్పి వాళ్ళ ముందు ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునే కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనము చేయకూడనివి, చేయలేనివి, మనిషి ఎంత కొట్టుకు తెచ్చినా కానీ, ఎంత కింద మీద పడ్డా కానీ చేయలేనివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో మీకు చెప్తా. మొట్టమొదటిగా, ఎవరి మీదైనా సరే మనం పగ తీర్చుకోలేము, మనుషులు పగ తీర్చుకో. చూడండి, ఒకవేళ ఎవరి మీదైనా నువ్వు పగ తీర్చుకున్నావు అనుకో, అవతల వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా నువ్వు ఎవరినో కొట్టావు, అవతల కొట్టారా లేదా, మళ్ళా నువ్వు తిరుగుతూ ఉండాలిగా, అదిగో వాడు కొట్టాడు కాబట్టి మళ్ళీ వాడిని కొట్టాలని అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు టైం కోసం. కొడతావు, కొట్టించుకుంటావు, చంపుతావు, చంపించుకుంటావు, మనిషి చేసే పనులు ఇయేగా. అందుకని మనము పగ తీర్చుకునే పని దేవుడు ఏమంటాడో చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రికలోకి వద్దాం. పగ నీ వలన కాదు, ఒకవేళ అవుతుందని వెళ్ళామో పగకు పగ మళ్ళా రెట్టింపు అయిపోద్ది. అందుకని దేవుడు ఏమంటాడంటే, అది నీ వల్ల కాదు, అది నీవు చేయొద్దు, నేను చూసుకుంటా అంటాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటిండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువే చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10:30లో కూడా చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 10:30లో కూడా చూస్తా, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తును అని ప్రభు ప్రజలకు తీర్పు తీర్చినాడని మనం ఎరుగుతాం కదా, హెబ్రీ పత్రికలో చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పగ ఎవరి మీదైనా కోపము, ద్వేషము, నొప్పి, వేదన కలిగినప్పుడు వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒక కీడు చేయాలి, ఏదో ఒక విధంగా వాళ్ళకి మనమంటే ఏంటో తెలియజేయాలనే ప్రయత్నం చేసేవంటే తిరిగి మళ్ళా నీకు అదే జరుగుతుంది. అలా కాకుండా దేవునికే వదిలేసేవనుకోండి, వదిలి తీరాలి. అప్పుడు ఏమవుద్దంటే
దేవుడు సరైన విధంగా పగ తీర్చుకుంటాడు. ఆమె నీ చేతులు దుమ్మంటనివాడు, నీ నోటికి అపవిత్రం కానివాడు, నీకెంత టెన్షన్ లేకుండా, ఎంత ఒత్తిడి లేకుండా పగ తీర్చుకుంటా నేను, నాకు ఇచ్చే అంటున్నాడు. అందుకు మనకు కావాల్సింది ఏమిటంటే ఓర్పు, సహించు. తప్పకుండా నిన్ను ఎవరైనా ద్వేషించారా, విమర్శించారా, తీర్పు తీర్చారా, నిన్ను వెలివేశారా, ఏలుపెట్టి చూపించారా, ధిక్కరించారా, తృణీకరించారా, నిన్ను పేదోడని, నిరుపేదవని, ఏమీ లేదని నిన్ను ఎవరు కూడా నేను పట్టించుకోవట్లేదా, ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకి, పార్టీలకి వాళ్ళతో పాటు మిమ్మల్ని తిరగనివ్వట్లేదా, పిలవట్లేదా, మిమ్మల్ని కలుపుకోవట్లేదా, వాళ్ళతో సమానంగా మిమ్మల్ని చూడట్లేదు, బాధపడమాక. చూడు 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 వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పి అందరికి చెప్పమాక. ఫలానా వాళ్ళు చూడు నన్ను ఇట్లా చేశారు, అట్లా చేశారు, అలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా చూశారు, ఇలా చేశారని చెప్పి బాధపడమాక. పగ తీర్చుకునే పని దేవునిది. అందుకే నీవు నేను ఏం చేయాలంటే అవసరమ చేత అయితేనే ప్రార్థన చేయి. ప్రార్థన చేయటం కూడా రావట్లేదు అనుకో, బాధను బట్టి మౌనంగా ఉండు. ఆమేన్. మౌనంగా ఉండు. అప్పుడు దేవుడే ఐగుప్తీల మీద పగ ఎలా తీర్చుకున్నాడు దేవుడు అంటే చూడండి, ఇశ్రాయేలీలు ఒక చిన్న కత్తి ఆడించలేదు, ఈ ఒక చిన్న యుద్ధం చేయలేదు. దేవుడు ఏం చేశాడు చెప్పండి, వీళ్ళని సముద్రానికి దారి చూపించి సముద్రం దాటించేసి వాళ్ళని ఏం చేశాడు. అది దేవుడు పగాల ఉంటుంది. వీళ్ళకి ఇంతకాడ తెలియదు అసలు. వీళ్ళు పాపం 400 సంవత్సరాలు నానా బాధలు పడ్డారు, వాళ్ళకి సాకిరి చేశారు, వీళ్ళని భయంకరమైన కష్టాలు పెట్టారు. వాళ్ళు ఫోన్లు ఇంతకాలం వాడుకున్న మనల్ని వాళ్ళ దారి పోతున్నారు, ఫోన్ అని వదిలేయాలిగా వాళ్ళు. అలా ఉంటుంది దేవుని పగ. కనుక పగ తీర్చుకునుట దేవునికి వదిలేసేయి. చాలామంది అత్త మీద పగ, కోడల మీద పగ, అల్లుడి మీద పగ, ఇళ్లలో గొడవలు, ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడో పోరాటాలు జరుగుతున్నాయి, ఎక్కడో ఏదో నాశనం అవుతున్నారు. కానీ ఇళ్లలోనే ప్రతి ఇంట్లోనూ యుద్ధాలే, ప్రతి ఇంట్లోనూ యుద్ధాలే. భార్య భర్తల యుద్ధం. ఒక భర్తని భార్య అడిగింది. ఏమడిగిందంటే పొద్దున్నే లేచి, ఏమండి లేకుండా ఏమిటంటే కాఫీ పెట్టుకురా అంటుంది. కాఫీ పెట్టుకురా అని ఎవరు అడుగుతున్నారంటే భర్తని ఎవరు అడుగుతున్నారు? భార్య లేపి కాఫీ. ఆ వేదన తట్టుకోలేక, తాను ఆ బాధ తట్టుకోలేక చిరాకు పుట్టి లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులు ఎట్లా ఇవ్వాలని అడుగుదామని వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడంటే బట్టలు గుంజుతున్నాడు, బాసనాలు దుమ్ముతున్నాడట. ఈయన బాధ వెళ్ళి లాయర్ గారికి చెప్పి, లాయర్ గారి దగ్గర నుండి ఏదైనా పరిష్కారం పొందుకుందామని చెప్తే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. అక్కడ భార్య ఏమి ఇంకా లెగలేదంట. ఈయనే బట్టలు గుంతున్నాడు, ఈయనే బాసనాలు. ఏంటో లాయర్ గారు, మరి ఏంటి నాకే తప్పట్లేదు అయ్యా, మరి నీకు కాపీ పెట్టమంది, వీళ్ళు తొందరగా పెట్టు అన్నాడు. కనుక ఇంకొక భార్య తెలివిగలది, ఇంట్లో రుచిగా టేస్టీగా వంటలు వండెత్తే మా ఆయన నన్ను ఎక్కడికి బయటికి హోటల్కి తీసుకెళ్ళాడని చెప్పి కావాలని రుచి లేకుండా చేస్తుందంట వంట. ఈయనేమనుకున్నాడంట, పోనీ రుచిగా వండు, లేకపోతే వండు చూపిస్తామని చేయలేదు, హోటల్కి తీసుకెళ్తాడంట. ఇదిగో హోటల్కి తీసుకెళ్ళి తినిపిస్తున్నాడంట. అది ఎక్కడ ఉంది, అది ఎలా ఉంది, చాలా బాగుందండి. ఇట్లా మరిగిపోయి ఇలా అయిపోయింది. చివరికి ఆయనకి డబ్బులు అయిపోయి మరి ఇదేనా బ్రతకంతా బాగుండు, వాళ్ళ కాదు నేర్చుకోవాలని చెప్పి కష్టాన్ని ఎవరికో, బాధల్ని చింతలు ఎవరో తీరుస్తారని అనుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. కనుక పగ తీర్చుట ఎవరి పని? కొంతమంది భలే
కూల్గా బాధలు పెడతారు, కూల్గా కష్టాలు పెడతారు. అది పెట్టినట్టు ఉండవు కానీ కష్టాలు ఆ భరించేవాడు తెలుసు. కనుక ఇవన్నీ ఏది ఏమన్నా సరే సమస్తమును భరించేవాడు, సమస్తమును చూసుకునేవాడు, ఎవరికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. కనుక మనం పగ తీర్చుకునే పని దేవునికి వదిలేసేయండి. అది మన వల్ల కాదు. ఎవరేమన్నా సరే, ఎవరే భర్త తిట్టినా సరే, ద్వేషించినా సరే, పట్టించుకోకపోయినా సరే కక్షలు పెంచుకోమాకండి, టెన్షన్ ఒత్తిళ్ళు గురికామకండి అని దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా చూడండి, త్వరగా నేను చెప్పేస్తాను. రెండవ విషయం ఏంటంటే మనం తీర్చుకోలేనివి ఏంటంటే ఒత్తిడి, స్ట్రెస్, అలాగే చింతలు, విచారాలు. ఇవి మన వల్ల కానే కాదని బైబిల్ చెబుతుంది. మత్తయి సువార్త 6:31, 32, 33లో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు అంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా చింతపడమకండి. అన్యజనులు, విశ్వాసం లేని వాళ్ళు, దేవుడు లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, దేవుడిపై ఆధారపడిన వాళ్ళు అందరూ ఇలాంటి విచారాలు కలిగి ఉంటారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి మీరైతే ప్రార్థన చేసుకోండి, నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, చింతపడమాకండి. చింతలు లేని వాళ్ళు ఎవరున్నారు అడిగితే ఈ ప్రపంచంలో అందరికీ చింతలు ఎక్కువే. చింతలు ఎక్కువైపోయి ఈ చింతలో విచారాలు పెంచేసుకుని ఏం చేస్తున్నారు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇలాంటి జబ్బులు తెచ్చుకుంటారు. ఎవరేమనుకోమాకండి. చాలామందికి డాక్టర్లను అడిగినా ఇదే చెప్తారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం చెప్తారంటే, మీరు ఏదన్నా బీపీతో వెళ్ళినా, షుగర్తో వెళ్ళినా, థైరాయిడ్తో వెళ్ళినా, గుండె జబ్బుతో వెళ్ళినా, బలహీనత ఏ గురితో వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తారంటే, మొదటగా మనశ్శాంతిగా ఉండి అంటాడు. మనసు నెమ్మదిగా ఉంచుకో, ఒత్తిడి గురిగా పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయా, ఏమైనా అప్పుల బాధలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, కుటుంబ సమస్యలు ఉన్నాయా, ఏంటి ఇవన్నీ అడుగుతారు. వాళ్ళు అడుగుతారు, డాక్టర్లు అడుగుతారు. అడిగి ఎన్నింటిని బట్టి అడిగి గురికామాక, ఒత్తిడికి గురికామాక, స్ట్రెస్ గురికాదు. దేవుడు ముందే చెప్తున్నాడు యేసయ్య, మీరు చింతించి మీ చింతను ఇంత కూడా చేసుకోలేవు. మీ తల వెంట్రుకను తెల్లగా కానీ నలుపుగా మీ వల్ల మీ దేహంలో ఉన్న వాటిని మీరు మార్చుకోలేనప్పుడు ఇక మిగతావి మీ వల్ల అవుతుందా? అవును. చూడు, మీలో బైబిల్ చదవండమ్మా అంటాను నేను. బైబిల్ చదవండి బాగానే, కానీ చదవట్లేదు, చెప్పినట్టు చర్చికి రావట్లేదు, ప్రాంతంలో రావట్లేదు అని అనుకుంటా అని ఈ టెన్షన్ ఇదే ధ్యానం చేస్తాం అనుకో, ఏమవుతుంది, నాకు బీపీ, షుగర్లు పెరుగుతాయి. అంతకనే ఏమైనా జరుగుతాయా? అలాగే మీరు కూడా ఏం లేదనుకో, వదిలేయండి. అదే మనసులో పెట్టుకోమాకండి, ఒత్తిడి గురికామకండి, విచారాలు గురికామకండి, చింతకు గురికామకండి. కానీ ఒక పని చేయాలి. ఏం చేయాలంటే 2 మాటలు చూపిస్తా బైబిల్లో. మొదటి పేతురు పత్రిక 5:7 ఏముంది? మొదటి పేతురు రాసిన పత్రిక 5:7 ఏముందంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీదే వేయండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6 చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 కూడా చూస్తే, దేనిని గురించి చింతపడమాక, ఏ విషయాన్ని గురించి బయటపడక, దేని గురించి కూడా చింతపడమాక, ప్రతి విషయమును ప్రార్థన పూర్వక కృతజ్ఞతతో దేవుని తెలియచి ప్రార్థన చేయి. ఈ 2 ప్రార్థన చేయి, దేవుని మీద వేసి. ఇదొక బరువు. మినప బత్తాల కంటే బరువు అయింది ఏంటంటే చింత. ఇంకా బరువైంది ఇంకా ఏదని చెప్తారా? ఆ బరువులన్నిటికంటే బరువు ఏంటంటే అప్పుడు ఆ బరువు మీద పడినప్పుడు ఏమిటంటే టెన్షన్, ఈ రెండింటి గురవుతారు. ఏంటంటే బీపీ, షుగరు, థైరాయిడ్, ఈ 3 వస్తాయి. ఈ 3 కూడా ఇంకా భరించలేకపోతున్నాం, ఇంకా చింతలు మోస్తానే ఉన్నాం. ఆ చింతలనే విచారాలను, ఆ బరువులు మోస్తానే అనుకో, గుండెకి అటాక్ అవుతుంది. ఇదే కదా వచ్చేది. ఇంకా అంతకంటే ఏమైనా వస్తాయి మనకి? మన వల్ల కాదు, నా వలన కాదు, నీ వలన కాదు. నువ్వు చింతించేది ఏ వ్యవహారమైనా సరే డిలీట్ చేయి. ప్రభా, నా వల్ల కాదు, నేను అనుకున్నా కానీ కుదరట్లా,
ప్రభా అయ్యా ఇదిగో పలాని వారు నా మాట వినాలనుకున్నా ఇంట్లో అయినా నీకు స్తోత్రం. పిల్లల ఇంట్లో లేదా ఎవరి ఇంట్లో నువ్వు అనుకున్నది జరగట్లా. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఆయన బాధపడకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము అనండి, సమస్తము ఏదో మేలుంది. నువ్వు అనుకున్నావేమో మేలు, నువ్వు అనుకున్న మేలు కాదేమో, అది కీడని దేవుడు ఏం చేస్తున్నాడు, మేలు రెడీ చేసి ఉంచుతున్నాడు. బైబిల్లో ఉందా లేదా? తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచించాడు. నువ్వు అనుకున్న దారిలో కీడుందేమో, నువ్వు అనుకున్న వాటిలో ఏదైనా దోషం ఉందేమో, నీకు అపాయం ఉందేమో, ప్రాణాపాయం ఉందేమో. అందుకని దేవుడు అటు వెళ్ళనివ్వకుండా చేయనివ్వకుండా దేవుడే ఆపేస్తున్నాడేమో అడ్డొచ్చి. దాని గురించి దిగులు కూడా ప్రభా నీ చిత్తం అయితే. అందుకని ఏమన్నాడు, ప్రార్థన ఎలా చేయమన్నాడు, ప్రభా నీ చిత్తం అయితే అన్నాడు. నీ చిత్తం అయితే ప్రభా, నీ చిత్తం అయితే మనం అదే చేయాలి. ప్రభా నీ చిత్తములున్న బిడ్డల్ని తీసుకురానైనా ఆరాధనలోకి, నువ్వు ఎన్నుకున్నవాడిని తీసుకురానైనా. ఒకప్పుడు ఏం చేసేవాడిని, సైకిల్ వేసుకుని ఆదివారం ఉదయం కూడా బయలుదేరి వెళ్ళేవాడిని. అమ్మా చర్చికి వస్తున్నారా, అయ్యా చర్చికి వస్తున్నారా, రండి రండి రండి. నిండిపోయేవాడు. ఇళ్లలో ఇంట్లో పెడితే ఇళ్ళు నిండిపోయేది. 8 ఇళ్ళు మారా ఈ ప్రార్థనల గురించి. అక్కడ సంధిగదం ఇక్కడికి వచ్చినాక కూడా అదే చేశాను. నిండిపోయి బయట కూర్చునేవాడు. ఇక ఇలా చేస్తుంటే ఏమైపోతున్నారంటే, గారాబంతో పిల్లల్ని బిస్కెట్లకి చాక్లెట్లకి పిలిచి పిల్లల్ని రెచ్చగొట్టినట్టు ఉంది. ఇది పిల్లకాయ భక్తులు నేర్పుతున్నట్టుందని నేను. ఇది కాదు, స్ట్రాంగ్ అయినటువంటి బిలీవర్స్ కావాలి. దేవుని మీద ఆశతో, వాక్యం పైన ఆశతో, ప్రభా నేను పిలిస్తే రావటం కదయ్యా, నీవు ఆకర్షించిన వాళ్ళు నాకు రావాలి, నీవు ఎన్నుకున్న వాళ్ళు, నీ 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 దృష్టిలో ఉన్న వాళ్ళు నాకు అనుగ్రహించి ప్రభా అని నేను ప్రార్థన చేయడం మొదలెట్టి. అలా ఎన్నుకోబడిన వాళ్ళు మీరు, దేవుని స్తోత్రం. అలా దేవుని ద్వారా పంపబడిన వాళ్ళు మీరు 100% నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. వచ్చారు ప్రభా, ప్రార్థనలో ఉండాలి నాయన, వీళ్ళు బైబిల్ బాగా చదవాలయ్యా, ప్రతి ప్రార్థన రావాలయ్యా అని మన ప్రతి విషయంలో క్రమంగా ఉండాలయ్యా అని కోరుకుంటా. ఉండరు. నేనేం చేయను? శనివారం ప్రార్థనకు రాత్రి 2 వచ్చారు. స్తోత్రం. అసలు రాకపోతే ఇంకా ఏం రాలేదు. మేము, నాకు దేవుడి దయ వల్ల ఎవరు వచ్చినా రాకపోయినా ఈ ఆన్లైన్లో సువార్త ప్రపంచానికి అందించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు అదే చెప్పాడు రాత్రి నాతో, ప్రపంచమంతా నీ వాక్యం ప్రకటించబడుతుంది కొడుక, నువ్వు బాధపడమాక, నీకు నేను ఇదిగో ఎక్విప్మెంట్, ఈ వస్తువులు ఇచ్చాను కదా, నువ్వేం దిగులు చెందవాక, నీవు నీ మాట, నీ ద్వారా నా మాటలు ఎవరెవరికి చేరాలో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. నువ్వు నా పని చేసుకుంటా వెళ్ళిపో. చాలామంది పాస్టర్ గారు చచ్చిపోతున్నారు. విశ్వాసుల గురించి దుఃఖం పెట్టుకుని ఎలాగా అనగా చెప్పనా, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తారు. ఏమని ఆశ పెట్టుకుంటారంటే, ఇదిగో వీళ్ళు ఆశ్రయించబడితే, వీళ్ళు దీవించబడితే, వీళ్ళకి అనుకున్న పని జరిగిపోతే ఇదిగో వాళ్ళు కూడా దేవుని పనులు సహకరిస్తారు. ఈ మేలు జరిగితే వీళ్ళు 10 మందికి చెప్పి 10 మందిని ప్రభు దగ్గర నడిపిస్తారు. ఆ 10 మంది రక్షణ పొందుతారు. నేను దేవుని పనులు ముందుకు సాగుతాను, కొన్ని 100 మంది సంపాదించుకున్నటువంటి తృప్తి నాకు కలుగుద్ది అని సేవకుడు ప్రయాసపడతాడు. ప్రయాసపడిన తర్వాత ఆ 10 రూపాయలు వచ్చేవరకు ఈ గొర్రె ఉండదు. ఎక్కడున్నావంటే తినేసి ఇంట్లో కూర్చున్నా, చుట్టాలు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, కూర్చొని ఏమవుతాడు ఆ పాస్టర్ గారు, మీరేమున్నారు, కష్టపడతారు, జీతం చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, జీతం లేదంటాడు, కంపెనీ లాస్లో ఉందే నేను ఇప్పుడు ఇవ్వలేనా అంటాడు. ఏం చేస్తారు మీరు?
మాకు ప్రతిఫలం ఈ సేవకులకి ఏంటి? ఒక వ్యక్తి ద్వారా 10 మందిని ప్రభువు సంపాదించాలి, వాళ్ళు రావాలి. అంటే ప్రభువులో మీరు మల్టిప్లై, ఫలించాలి, దేవుల్లో ఫలించాలి, మీకు సరైన వాక్యం చెప్పాలి. మొన్న ఒక గొప్ప దైవజనుడు చెప్తున్నాడు, ఒక పాస్టర్ గారు ప్రసంగం చేయాలంటే 8 గంటలు చెమటూరుస్తాడు. మీరు ఎండలోకి వెళ్ళి ఎండలో బరువులు మోస్తూ పనిచేస్తే ఎంత ఆ ఎనర్జీ, శక్తి పోద్దాం మీ దేహంలో నుండి. ఒక ప్రసంగాన్ని రెడీ చేసేవారికే మాకు అంత శక్తి పోద్దంట. ఒక బాగా చదువుకున్న ఆయన చెప్తున్నాడు. పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకుంటారు, సూటు బూటు వేసుకుంటారు, వీళ్ళకేం కష్టం తెలియదు అనుకోమాకండి. మీరు ఎండల్లోకి వెళ్ళి, కంపెనీలోకి వెళ్ళి అక్కడ చెమటలు కడతారు, మేము నీడనే ఉండి చెమటలు కడతాం, ఇది ఇంకా ఘోరం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చింతలేని వారై ఉండి మీ చింతలన్నీ యేసు ప్రభు మీద వేయండి. క్రిస్మస్లో అదే పాడపెడతారు. ఏమని పాడపెడతారు? చింతలేనిక యేసు వింతగను బేత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనంగమా సంతసమందుమా చింతలేనిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా. ఇది 2 రాగాల్లో పాడొచ్చు అనమాట. స్పీడ్గా పాడొచ్చు, స్లోగా పాడచ్చు. కనుక ఈ సమయంలో గమనించండి, నీవు తీర్చుకోలేనిది మనిషి, నువ్వెంత కోటీశ్వరుడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంతమంది చుట్టూరు ఉన్న నువ్వు తీర్చుకోలేనిది ఒకటి ఉంది, నీ పగను నీవు తీర్చుకోలేవు. అలాగే రెండవదిగా నీ విచారాలు, నీ చింతలు నువ్వు తీర్చుకోలేవు. ఆమేన్. ఇక మూడవదిగా చూస్తే మనము ఏమి తీర్చుకోలేవో ఇంకొక మాట మీకు చూపిస్తాను. చూడండి, మన రోగాన్ని పరిపూర్ణమైన స్వస్థత మనం తెచ్చుకోలేము. మీకు గుర్తుందో లేదో, మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, డాక్టర్ గారు ఏమంటారు తెలుసా? ఆపరేషన్ చేసినా ఎంత మెడిసిన్ రాసిన అంటారు, ఇది కేవలం ఆ జ్వరం, ఆ నొప్పి రాకుండా ఆపటానికే ఇస్తున్నాం ఆ కొద్దిసేపు. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే నువ్వు తీసుకునేటువంటి జాగ్రత్తలు అంటారు, నువ్వు తీసుకునే ఆహారం, నువ్వు ఉండవలసిన పద్ధతులు. మేము జస్ట్ కొంచెం ఏదో ఆ నొప్పి, ఆ తలనొప్పి తగ్గట ఈ ట్యాబ్లెట్ కాసేపు తగ్గుతుంది, కానీ నువ్వు జాగ్రత్త లేదనుకో తలనొప్పి మళ్ళీ వస్తుంది, జ్వరం మళ్ళీ వచ్చేస్తుంది, బలహీనతలు అయ్యవుతుంది. కానీ నీవు కాదు. మరి ఆ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? మలాకీ గ్రంథం 4:4 మనం చూసినట్లయితే, ఇదిగో ఆయన యందు భయభక్తులు కలుగువారు మీ మీద నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద మీకు ఏముంది? ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం ఉంది. కనుక ఆ ఆరోగ్యంతో మీరేం చేస్తారు? కొవ్విన తోటల గంతులు వేస్తారు అన్నాడు. ఆమేన్. 120 కాదు 100 సంవత్సరాల పైన బతికిన కానీ నీ యవ్వనం అలాగే ఉంటుంది, నీ బలం అలాగే ఉంటుంది, నీ శక్తి అలాగే ఉంటుంది. దేవుడిచ్చే ఆరోగ్యం అలాంటిది. చెప్పండి, ఇప్పుడు మందుల ద్వారానా, డాక్టర్ల ద్వారానా నీ సొంతంగా ఆరోగ్యం కావాలా, దేవుడిచ్చే ఆరోగ్యం కావాలా నీకు? దేవుడిచ్చే ఆరోగ్యం ఎప్పుడు నిత్య యవ్వనం ప్రాయంలోనే ఉంటావు నువ్వు. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆరోగ్యంతో నిద్ర. అలాగే నిర్గమకాండ 15 చివరిలో ఉంటుంది, ఇదిగో ఐగుప్తులో ఉన్న రోగాలేవి మీ మీదకి రాకుండా ఉండాలంటే నేను చెప్పిన మాటలకు లోబడండి, ఆజ్ఞలు గైకొనండి, అప్పుడు మీకు ఏ రోగముకు రాకుండా నేను కాపాడతాను. లోకములో అనేక తెగుళ్ళు, అనేక రోగాలు, బ్లడ్ ఫ్లో అంట, మళ్ళీ ఇప్పుడు చికెన్ తినవద్దు, రకరకాలుగా ఏం చెప్తున్నారు. ఎక్కడన్నా ఏదైనా చిన్న అనుమానం వచ్చిందంటే అంత యేసు రక్తమే. అలలు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను స్వస్థపరచు యెహోవాను అనండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అయితే నువ్వేం చేయాలంటే ఐగుప్తు ఉందే, ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళ చేష్టలు నువ్వు చేయమాక.
ఐగుప్తులో ఏమున్నాయి? భయంకరమైన విగ్రహారాధన దోషాలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. తెలియక ఒక ఆమె యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో ఎక్కడో వాళ్ళ బంధువులు అభిమానులు పిలిచారని చెప్పి మోమాటం కోసం వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళతో పాటు తినేసి వచ్చింది. మనిషి బాగానే ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంది. సడన్గా తలనొప్పిలాగా వచ్చేసేసి పడిపోయి భరించలేకపోతున్నానంటే డాక్టర్లు చెకప్ చేశారంటే ఏమీ లేదంటున్నారు, కానీ నొప్పి తగ్గట్లేదు. ఆమె ఇక్కడే హైదరాబాద్ జరిగిన విషయం. అప్పుడంతా అయినాక అప్పుడు నాకు ఫోన్ చేయట్లా, నాకు చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదు అంటే, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, మీరు అక్కడ ఎందుకు పాల్పొందారు ఇవన్నీ అడుగుతాడు, గద్దిస్తాడు, ఏదో ఒకటి అంటాడు. బాబు పాస్ గారు తెలియకూడదు అనే తప్పన పరిస్థితులు నొప్పిని భరించలేక అప్పుడు ఆయన వాళ్ళ భర్త వచ్చేసాడు. భాస్కర్ మా చాలా సీరియస్ కొంత భాస్కర్ అర్జెంట్ రండి. వెళ్ళినప్పుడు సరే ఏం ముందు అడగకుండా ముందు నొప్పి నుండి బయటకు రావాలని చెప్పి నేను వెళ్ళి ఆ నూనె అంట జల్లి ఆత్మ నాకు చెప్తున్నాడు, దురాత్మ అపవిత్రాత్మ ఆమెని వేధిస్తుంది, గద్దించో అనగానే నజరేయుడనేస్తున్నాములో తొలగిపో దయ్యమా సైతాను పో అన్నాడు. అప్పుడు ఎంతో బాధపడిందంట ఆమె. లేచి కూర్చో, భాస్కరు నన్ను క్షమించండి. వెంటనేక పట్టుకొని బాధపడుతుంది. ఏందమ్మా అంటే జరిగింది ఇదండి నేను. సర్లేమ్మా ఒక అనుభవం, బాధపడమాక. చూసారా, దయ్యాలు రోగాలు కల్పిస్తాయని మీకు తెలుసా? యోబుకి జబ్బును పంపించింది ఎవరు? దయ్యమే కదా. 14వ అధ్యాయంలో మీకు మత్తయి సువార్తలో ఒక స్త్రీ ఎమ్మాయి అనేటువంటి ఒక స్త్రీ గ్రామస్తురాలు ఆమె అంటే, అయ్యా నా కుమార్తెల దయ్యం ఉంది. ఏ దయ్యమమ్మా? ఏమి రోగాల దయ్యం. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉందంట, వంగిపోయి వెళ్తుందంట, మందిరానికి వెళ్తుంది కానీ వంగిపోయి వెళ్తుంది. బలహీనపరిచే దయ్యం పట్టిందంట. చాలామంది ప్రార్థన జీవితం లేకపోతే ఆత్మీయ జీవితం లేకపోతే చర్చికి వెళ్ళినా బైబిల్ పట్టుకున్నా మందిరానికి వెళ్ళిపోయినా ఎంతమందిలో కూర్చున్నా ఆ దయ్యం నేను నిలిచిపెడతాను. అందుకని మీరు విశ్వాసులు క్రైస్తవులు అయిన వారు ప్రతి ఒక్కరు చెబుతున్నా, ప్రార్థన చేయి. అప్పుడు ఆ బలహీనపరిచే దయ్యాలని పారిపోనుగాక. చెప్పండి ఆమె తొలగిపోతాయి. ప్రియా దేవుడు, ఎంతమంది బ్లడ్ క్యాన్సర్ చచ్చిపోతారు అనుకున్న వాళ్ళని దేవుడు ఎంతమందిని బతికించట్లేదు. మన ముందు ఎంతమంది చూడండి. ఇప్పుడు మీ అందరి ముందే సాక్ష్యం, మేము స్వయంగా ఉన్నాం. హైదరాబాదు క్యాన్సర్ హాస్పిటల్లో పద్మమ్మ గారికి చెప్పారు మా ముందే, పోయిన సెప్టెంబర్ వరకే పోయిన నెల సెప్టెంబర్తోనే నీ జీవితం క్లోజ్, అప్పటి వరకు ఉంటావు అంతే అన్నాడు. మరి అప్పటి వరకే ఉందా ఈమె? మీ ముందే నేను ఎక్కడో జరిగింది. వాళ్ళ కోడలు అయిపోయిందికి ఏం పని అయింది అన్నారు. నేను చెప్పే ప్రార్థన చేసి జరగదు, అట్లా జరగకూడదు. మరి వాళ్ళ కోడలు సజీవంగా ఉంది. ఇప్పుడు నిన్న మొన్న ఆమెకు ప్రకటించిన ఆ మాట మరి పోయిన సెప్టెంబర్లో అన్నారు. ఇప్పుడు కొత్త 2025 సంవత్సరం వచ్చేసింది ఫిబ్రవరి. ఇప్పుడు ఆమె ఇంకా మంచిగా తేరుకుంటుంది. దెబ్బ మీద దెబ్బ తగిలినాయి. దేవుడు ఉన్నాడా లేడా? నిన్ను స్వస్థపరచు యెహోవాను అనండి. కనుక రోషంతో ఉండాలి, పౌరుషంతో ఉండాలి. కనుక నీవు చింతలకు విచారాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఈ సమయంలో మీ ప్రేమతో చెబుతున్నా, ఒకటి చేయి, 2 పనులు చేయండి. ఏదైనా ఒకటి, పూర్తిగా దేవుని మీద ఆధారపడండి. దేవుడు దిగొస్తాడు మీకు అక్కర్ది. లేదా కొన్ని సొంత ప్రయత్నాలు చేసి అలిసిపోయినాక అప్పుడు తెలుసుకోపోయి. కానీ ఇటు అటు ఉండమాక. టైం వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఒకవేళ ఆ తర్వాత నీకు మంచి బంగ్లా ఇచ్చినా నువ్వు ఉంటావు, నీ వయసు ఉండకపోవచ్చు, నీవు ఉండకపోవచ్చు. అందుకని ప్రభువా నాకు ఇల్లు
గురించి చింత ఉంది. నజరేయుడైన యేసు నామములో జరుగును గాక. చూడండి, మీరు ఇక్కడ మలాఖీ గ్రంథం 3:10 ఏముంటుందంటే దశంభాగాలు ఇవ్వండి అని ఉంది. వినండి, దశంభాగాలు ఇవ్వండి అని ఉంది. మీరు ఇస్తున్నారు, రైటే. ఇస్తున్న వారిని బట్టి దేవుని స్తోత్రం. ఇస్తున్నారు. 10వ భాగం అంతా ఇవ్వమని ఇస్తున్నారు. ఆ ఇచ్చే సమయంలోనే ఒకటి చేయమంటున్నాడు. అక్కడ ఏం చేయమన్నాడు చూసా? దీన్ని మీరు చేసి ఏం చేయాలా? శోధించండి, అడగాలి. అంటే మీ మనసు ఎప్పుడు దేవుని మీద పడుద్దంటే, యథార్థంగా రూపాయితో సహా లెక్క చెప్పేసి దేవునికి ఇచ్చేసామనుకో, మీకు ధైర్యం వస్తుంది దేవుని దగ్గర. ఎందుకంటే యథార్థంగా తీసుకొచ్చి ఇచ్చేసామనుకో. ఇప్పుడు నేను ఒక 20,000 మీకు ఇచ్చాను అనుకోండి. ఆ 20,000 నాకు లెక్క చెప్పేసి మిగిలిన పైసలు నా చేతికి ఇచ్చామనుకో, ధైర్యంగా ఉంటావు లేదా? నా ముందు చాలా ధైర్యంగా ఉంటావు. ₹1 నువ్వు ఆశించిన, ఒక ₹10, ₹100 ఆశించిన ధైర్యం రాదు. దేవుని ఎదుట చెప్తున్నా, నీ మనస్సాక్షి ఎదుట నువ్వు కళ్ళు మూసుకోగానే దేవుడు కనపడతాడు. అప్పుడు ఆ ధైర్యంతో నువ్వేం చేయాలంటే, ప్రభా ఆకాశ వాకిండు నిప్పి పట్టజాలు నా దీవుని నాకు ఇస్తాను. ఏంటి ప్రభా నా విషయం అని అడగమంటున్నాడు. కనుక మీరందరికీ ఇదే చెప్పేది. కనుక మన అంశం ఏంటంటే, ఇప్పుడు మొదటగా పగ నీ వల్ల నా వల్ల కాదు, దేవుడే తీర్చుకుంటాడు. ఆమె మనుషులు ఎవ్వరి గురించి కూడా బాధపడమాక. శత్రువులను ప్రేమించు, హింసించే వారికి ప్రార్థించు, వేధించే వాళ్ళకు ప్రార్థించు. దేవునికి వదిలేసే పగ తీర్చుకునే పని ప్రభా నీదేనైనా, వాళ్ళు నాయకులుగా ప్రవర్తిస్తున్నారు, నీకు వదిలేసాను ప్రభా. అయిపోయే నీ మీదన్న బరువు తీసుకెళ్ళి ఆయన మీదేసేవంత మూట. రెండవదిగా చూస్తే విచారాలు, చింతలు, ఒత్తిడి. ఇది చాలా డేంజర్. ఇది సర్వసాధారణం అనుకుంటారు. ఆలోచిస్తూ కూర్చోవటం, టైం దొరికితే చాలు గడ్డంగా చేపెట్టేసుకుని ఆ దిగులు చెందాం. పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పని చేస్తున్నట్టే ఉన్నా కానీ బ్రెయిన్లో ఏదో ఉంటుంది. ఏంటి నా బ్రతుకని అదే చేయొద్దంటాడు. ఆ పని చేయకుండా నువ్వేం చేయాలంటే, దేవుని సన్నిధికి వచ్చేసి, ప్రభా నా బాధ అంతా నీ మీద వేసేస్తున్నాను అని దేవునికి వదిలేసి, ఇది కూడా ఈ బరువు కూడా ఆయన మీద వేసి, పగలు తీర్చుకునే భారం ఆయన మీద, చింతలు విచారాలనే భారం ఆయన మీద వేసి. ఇక మూడవ భారం ఏంటంటే, మన వల్ల కాంది, ఎవరి వల్ల కాంది రోగం, వ్యాధి, శరీరం అన్నగా బలహీనతలు ఖచ్చితంగా వస్తుంది. కానీ స్వస్థపరిచేవాడు యెహోవాయే కనుక ఆయన మీద నీ బరువు వేసి దిగులు పడమక. అమ్మో జబ్బులు వస్తున్నాయి, అక్కడ నెయ్యి వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తాయి, భయపడమక. దేవుడు నిన్ను స్వస్థపరచువాడు. ఆమె దిగులు పడమక. అమ్మో పలానోళ్ళకి ఆమె వచ్చింది, నాకు కూడా వస్తుందేమో, అంటుకుంటుందేమో. భయపడమాక, విచారపడమాక, దిగులు పడమాక. ప్రభువే నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రభువే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు. ఇక దేవుడు చేసేటువంటి అద్భుతాలు, దేవుడు చేసేటువంటి మహిమలు దేవుడికే వదిలేయాలి తప్ప మనుషుల మీద పడ్డావో నీవు పొందలేవు, మనుషులకి నువ్వు భారంగా మారతావు. ఆమేన్. ఒకనొకసారి యాకోబు భార్య, రెండో భార్య, ఆమె పేరు రేచెల్, రాహేలు. ఆమెకి పిల్లలు కలగట్లేదు. అందం ఉంది, చాలా అందగత్తి, కానీ పిల్లలు కలగట్లేదు. యాకోబు ఎంతో ప్రేమించి చేసుకున్నాడు ఆమెకుని. అయితే ఆమెకు పిల్లలు కలగట్ల. ఆమె ఏమంటుందో చూడండి ఒకసారి. ఆదికాండం 30:2 ఆదికాండం 30:2 ఆమె యాకోబుని ఏమని అడుగుతుందో చూడండి. యాకోబుని ఏమని అడుగుతుందంటే, ఇదిగో యాకోబుని అంటే, నీవు నాకు పిల్లలు నీవు అంటాడు. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నేనున్నానా. నేను 30:1 చూస్తే, నాకు పిల్లలు నిమ్ము, గర్భఫలం నిమ్ము, లేక నేను చస్తా అంటుంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీకు పిల్లల్ని ఇవ్వటానికి, గర్భఫలం ఇవ్వటానికి నేనేమన్నా దేవుడినా?
గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించే. చాలామంది పిల్లలు పుట్టట్లేదు. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఆడపిల్లలకు అంటుంది మా ఆవిడ, మగపిల్లోడు కోసం ఇంకో అమ్మాయిని చేసుకుంటానని భయంకరమైన బలదూరోళ్ళు ఎంతమంది లేరు. అసలు మగపిల్లోడు పుట్టపోవటానికి కారణం మగోళ్ళలోనే ఉందని తెలుసో తెలియదు, అర్థం కావట్లేదు. మగపిల్లలు పుట్టకపోతే దానికి రీజన్ నువ్వే. పిల్లల విషయంలో ఎంతమంది విడాకులు తీసుకుని రెండో భార్యలు చేసుకుని కుటుంబాలు కొట్టుకు చస్తే వాళ్ళు ఎంతమంది లేరు. కనుక దేవుడు ఇవ్వాలి నీకు. అందుకని హన్నా వెళ్ళి ఏమంది, ప్రభా నాకు ఒక మగపిల్లోడిని ఇవ్వు ప్రార్థన చేసి స్పష్టంగా అడిగింది, పొందుకుంది. కనుక దేవుడిని అడగాలి, దేవుడు ఇస్తాడు అంతే తప్ప పిల్లల విషయంలో. అలాగే పిల్లలు పుట్టే వరకు ఏడుస్తారు ఎవరైనా. స్త్రీ దంపతులు పెళ్ళయిందయ్యా, పిల్లలు కలగాలి, సంతానం కలగాలి, తప్పు లేదు. దానికోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఎప్పటి వరకు చేయాలంటే పిల్లల్ని పెంచేటప్పుడు ఇంకా చేయాలి. నువ్వు లేచి రేకు మొదటి జామున ఏం చెప్పి నీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఆ ప్రార్థన పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆ పిల్లలకు నువ్వు అలవాటు చేసేయాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు వృద్ధుడైనాక దాని నుండి అయిపోయింది బస్. ఇలా చదువులు అయిపోతే వాళ్ళు ప్రార్థన చేస్తే భయం క్రమశకం. తర్వాత వాళ్ళు ఒకవేళ దారి తొలగిన, అవిధేయంగా ప్రవర్తించిన, నువ్వు బాల్యములు వేసిన విత్తనం పనిచేస్తుంది. నువ్వు పసిప్రాయంలో నువ్వు పెంచేవే ఆ దైవికమైన భయము ఏదో రూపంలో వాళ్ళకి పట్టుకుంటుంది. అందుకని మొదట్లోనే నువ్వు చేసే పని చాలా ప్రాబ్లం. అందుకని చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్నటువంటి తల్లులకి నేను బతిమలాడి చెబుతా, అమ్మా పిల్లలు పుట్టే వరకు ప్రార్థన చేసి మంచిది, పుట్టారు, ఇప్పుడు ఆ పిల్లల్ని నువ్వు ఎలా పెంచుతున్నావు జాగ్రత్త అని చెప్తాడు. కనుక దేవుడు మీద మనం వేయవలసినవి దేవుడికే వదిలేసేయి, నీ మీద పెట్టుకోమాక. దేవుడు తీర్చవలసిన అవసరతలు మనుషులు తీర్చాలని బాధ అడగమాక. అందుకని ఆయన అంటాడు. కనుక రోగమైన, సంతానమైన, ఏదున్నా సరే, సమస్య అయిన, బలహీనతలు ఏదున్నా, కొంతమంది చాలామంది సంతానం లేదని డాక్టర్ల చుట్టూ తిరిగి ఆచారాలు, అలవాట్లు, రకరకాల ప్రయత్నాలు చివరికి ఏమీ లేకుండా నశించిపోయే వాళ్ళు ఎంతమందో లేదు. వాళ్ళు ఇల్లు అమ్మేసి, ఆస్తులు అమ్మేసుకు, పొలాలు అమ్మేసేసు, స్థలాలు అమ్మేసుకు పిల్లల కోసం. నేను అనేక సార్లు చెప్తున్నా, మీరు ఆ బాధలు పడమాకండి. ఎవరికైనా సంతానం లేదా రండి, నిజంగా రండి, కావాలండి. దేవుడు ఖచ్చితంగా సంతాన ప్రాప్తినిస్తాడు. దేవుడు తన మహాకృప ప్రతి ఒక్కరికి ఉంచునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు తీర్చవలసిన అవసరతలు మనిషి నీ మీద వేసుకోమాక. ఆమేన్. నీ మీద వేసుకున్నావో నువ్వు కూలిపోతావు, లెగలేవు, జయం పొందలేవు, విజయం పొందలేవు, ఆశ్రయించబడలేవు. మొట్టమొదటిగా మన మీద ఏ బరువు ఉండకూడదు, పగ తీర్చుకోవాలనే భారం ఉండకూడదు మనసులో. రెండవదిగా చెప్పండి, రెండవది ఏంటి? టెన్షన్స్, ఒత్తిళ్ళు, చింతలు, విచారాలు, బరువు తొలగించు. మూడవదిగా రోగం, అనారోగ్యం, పిల్లలు పుట్టట్లేదన్న, జబ్బులు తగ్గట్లేదు, ఆ టెన్షన్ వద్దు. దేవునికి అది ప్రభువును స్వస్థపరుస్తాడు, ప్రభువు బలపరుస్తాడు. ఇక మీ అందరికి నోటెడైన 4వ విషయం గుర్తు చేస్తా. అదేంటంటే 127వ కీర్తన మొదట్లో ఏముందంటే, 127వ కీర్తన మొదట్లో ఏముందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టేవాడి ప్రయాసం వ్యర్థము. యెహోవా ఒక పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉన్నా అంటే ఇప్పుడు అర్థం చెప్పండి. సామెతల గ్రంథంలో ఉందిగా, చదవద్దు. కానీ అక్కడ ఏముందంటే, సుబుద్ధి గల భార్యయు గృహమును యెహోవా అనుగ్రహించు దానము అంది, గిఫ్ట్, దానం. సుబుద్ధి గల భార్య అంటే ఒక మంచి భార్య, ఒక మంచి భర్త దొరికారు అనుకోండి, అది నా అదృష్టం మూలంగా జరిగింది అనుకోమాకండి ఎవరు కూడా. అది దేవుడు తన కృప
మీకు ఇచ్చాడు అని దేవుని స్తుతించు. మంచి భార్యనా, మంచి భర్తనా, దేవునికి మహిమ. అలాగే ఇల్లు, ఇక్కడ మనం అనుకుంటే జరగదంట. మనం కట్టించాలనుకోవద్దు, కట్టించువాడు ఎవరు చెప్పండి? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు కావాలని ప్రార్థన చేయటం తప్పు అంటారా? తప్పు కదే. మన దగ్గర డబ్బులు లేవుగా, మరి ఎట్లా కట్టుకుంటాం అని ఏమో ఇలా ఆలోచించే ఏమవుతుంది మనలో చెప్పండి? ఐబీపీ జంప్ చేసుకుంటూ వస్తుంది, అంతే కదా. చెప్తున్నా ఏనండి, నేనైనా సేవకుడిని కదా. మరి ఉద్యోగస్తులు మీకే అంత బాధ ఉంటే మరి సేవకుడికి నాకు దేవుడు అనుకరించాలి ఎట్లేదు రండి. మరి నేనెంత ఇదవ్వాలి? ప్రభా నీకు తెలుసు నాయన నాకు ఇల్లు కావాలని, యేసు నామములో ఇదిగో అని. నువ్వు ఎలాంటి ఇల్లు కావాలనుకుంటున్నావో దర్శనం. ఇంజనీర్ దగ్గరికి వెళ్తే మ్యాప్ ఎట్టేస్తాడు, అట్టగే నువ్వు మనసులో ఒక మ్యాప్ వేసుకోవాలి. ఇలాంటి ఇల్లు నాకు కావాలి, ఇన్ని గదులు కావాలి, ఇన్ని గుమ్మాలు కావాలి. ఇవి జరిగినాయి, ఇవన్నీ చెప్తే సమయం లేదు. ప్రభా ఇటువంటి బండతో కట్టబడాలి, ఈ విధమైనటువంటి డెకరేషన్లో ఉండాలి నా ఇల్లు. ఎందుకనగా నా ఇంటి ద్వారా నీకు నేను మహిమ చెల్లించాలి, ఈ గృహము ద్వారా నీకు ఘనత చెల్లాలి, నా ఇంటిలో నుండి రక్షణ సువార్త ప్రకటించబడాలి, నా ఇంటిలోనికి అనేక మందిని పిలిచి నీ నామంలో ఆతిథ్యం ఇచ్చి వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలి. మరి నాకే నీడ లేకపోతే ఎలా? యేసు నామంలో ఇల్లు కూర్చునగాక అని ఒక ఆలోచనతో పెట్టుకో. ఇల్లు లేకుండా ఇంద్రం ఇల్లు ఎక్కడ దొరికి డబల్ డబ్బెట్టం ఇస్తాడు, అది 3 రోజులు కూలిపోదు. ఆమె యేసయ్య ఇచ్చేదైతే బండ మీద కట్టినా కనుక అవిశ్వాసులుగా, యేసు ప్రభు తెలియని వాళ్ళగా, ప్రార్థన లేని వాళ్ళగా, ఆత్మీయత లేని వాళ్ళగా బలహీన చెందమాక. నీ వల్ల, నా వల్ల, ఏ మనిషి వల్ల కాదు. చాలామంది డబ్బు ఉందని ఇల్లు కడుతున్నారు, ఆ ఇంట్లో ఉండరాళ్ళు. కనుక దేవుడు నిన్ను కట్టించే దేవుడు నీకు ఇల్లు కట్టిస్తాడు. ఆమె నమ్మండి, దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. మన వల్ల కాదు. మన దగ్గర ఏదో డబ్బు ఉందని ఇవ్వడం, డబ్బును చూసి కట్టుకుంటారన్నమాట. ఆ డబ్బుతో కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండలేదు. కనుక దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇల్లు ఇచ్చునుగాక. నీ చింతలన్నీ ఆయన మీదే, నీ పగా ప్రతికరాలు ఆయన మీదే, నీ అనారోగ్య సమస్యలు ఆయన మీదే. అలాగే నీ గృహము, నీకు కావలసిన గృహమును దేవుడు ఇవ్వాలని దేవుడే పెట్టు మాంసం. దేవుడు తన మహా కనికర కటాక్షమును మనకు దయచేయునుగాక. నేను చెప్పిన 4 దేవుడే తీర్చాలి తప్ప మనుషుడు ఎవరి వల్ల అవ్వదు, ఏ కోటీశ్వరుడు వల్ల కాదు. కనుక అందుకని యేసు ప్రభువు అంటాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. రానండి, దేవునికి సమస్తము. ఒక్క మాట చదివేసి ప్రార్థన చేస్తా. 9:23 మార్కు సువార్త 9:23 చదవండి. మార్కు సువార్త 9:23 అందరు చదవండి. మార్కు సువార్త 9:23 అక్కడేమో చూడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, అదే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను నమ్ముతున్న ప్రభా, విశ్వాసం లేకుండా కోసం ప్రార్థన చేయండి. ఎస్, చాలా మందిలో ఇదే జరుగుతుంది. విశ్వాసం అంటే ఏంటంటే క్రియలతో కూడిన విశ్వాసం. దేవుడు ఉన్నాడు, నాకు ప్రార్థన చేస్తా, టార్గెట్ పెట్టుకో. 21 శనివారాలు నేను ఉపవాసం ఉంటా. 21 శనివారాలు నేను ఉపవాసంతో ప్రార్థనలకు వెళ్తా. ఈ 21 వారాల్లోనే రుజువు జరగాలని పట్టు ఉంటానని ఉండటం కాదు. అది ఇవ్వకపోతే నా బిడ్డ ఏమైపోతాను, దేవుడికే జాలి దయకు దిగి రావాలి. ఆమె లేదా ఇదిగో మా తొందరలో వచ్చేస్తాయి. మార్చి 5వ తారీఖు నుండి భస్మ బుధవారం 40 రోజులు. పట్టు ఏదో సాధించు.
ప్రార్థన అంటే ఏదో అందరు చేసినట్టు చేయమక. పట్టుబట్టు దేవుడు నీకు నీవే అడిగేవో అది పొందాలి, అది జరగాలి, అంతే తప్ప దేవుడు చేసే వాటన్ని నీ మీద వేసుకుని శనివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, దేవుని సన్నిధి లేకుండా, ఆధారం లేకుండా, ప్రార్థన లేకుండా, పాటలు లేకుండా, విశ్వాసం లేకుండా, ఆత్మీయత లేకుండా ఇవి ఎక్కడెక్కడో ఉంటే దేవుడికి ఏం పట్టింది? మనకి ఎవరి గురించి దేవునికి ఏం పట్టింది? రాత్రి నాకు మంచి ఒక పొలిటికల్ లీడర్ మంచి పార్టీకి పిలిచాడు, పాలిటిక్స్ పైగా తినేటకు రమ్మన్నా, ప్రత్యేకంగా ప్రార్థన చేయటకు రమ్మన్నాడు. కానీ నేను అనలేకపోయాను. ఎందుకనలేదా? మాట్లాడరే. అది ఇక్కడ శనివారం ఉపవాస ప్రార్థన ఉంది. దేవుడిచ్చింది ఇది ఒక బాధ్యత. అందుకని నేను నాకు ఇచ్చిన వృత్తిలో, నాకు అప్పగించిన పనిలో, నాకు అప్పగించబడిన విశ్వాసులు చాలా కేర్ఫుల్గా ఉంటాను. అందుకని దేవుడు నన్ను రాజులాగా పోషిస్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఇద్దరు కొడుకులు ఉన్నారని ఇస్తున్నారేమో, నాకు ఈ ఊరు ఇవ్వట్ల. వాళ్ళు దశంభాలు ఇస్తే చాలు దేవుడికి, నేను అదే కోరుకుంటా. రాజులాగా కొదువు లేకుండా దేవుడు నన్ను దీవిస్తున్నాడు. నా పనిలో నాకు ఇచ్చిన బాధ్యత సరిగ్గా నిర్వర్తిస్తా. అది నాకున్నటువంటి పని. ఒక విశ్వాసి వేరే చోట పెళ్లి చేయటకు రమ్మంటారు, 20,000 ఇస్తాను, 30,000 ఇస్తామంటారు పెళ్లికి వెళ్తే. అదే సమయంలో ఒక విశ్వాసి, అయ్యా మన సంఘస్థురాలు ఒక ఆమె 14 వారాలు ప్రార్థన పెట్టించు, గుర్తుందా మీకు? ఒక్క వారం కూడా మిస్ అవ్వలేదు. ఆమెకు అన్నారు 14 ఒక వారం కూడా మిస్ అవ్వలేదు. ఆ సందర్భం ఆమె వచ్చి ఆ రోజుల్లోనే నాకు ఏదో ఒకటి వస్తుంది. కానీ ఎలా దేవుడి దగ్గర లెక్క ఉంటుంది అది. మరి మీరు ఇంత కేర్ఫుల్గా ఉండగలరా నమ్మకంగా? దేవుడు చూసేది నమ్మకత్వం చూస్తున్నాడు. నమ్మకమైన వాళ్ళు ఎవరా ఉన్నారా అని దేవుడు ఆకాశం వంగి చూస్తున్నాడు. నమ్మకంగా ఉంటారా? 3 దొంగతనాలు చేయమాకండి. మనం క్రైస్తవుడు 3 దొంగ పనులు చేయకూడదు. అదే మేమేం దొంగ పని చేస్తున్నాం అంటారు. 3 మాటలు చెప్పి ముగిస్తే ఏంటంటే, 1 దశంభాగం దొంగిలించమాకండి. ఆమెన్. రూపాయి కూడా మంద కాదు. ఇంకా మా వాళ్ళు ఏం చేస్తారంటే, మా పిల్లలకి మరి ఎక్కడ నేర్చుకున్నారో కానీ, 1,00,000 రూపాయల దశంభాగం అంటే 10,000 అంతేనా? 10,000 ఎవరు? 11,000 ఇస్తారు. ఆమెన్. ముందు మా నోయలు పెద్దోడు నేర్చుకున్నాడు. అందుకని దేవుడు ఆశీర్వదించి చిన్నోడు. కొంతమంది అలా ఇచ్చేదేమి కూడా అలా చేయమాకండి. అది దొంగతనం చేయమాకండి. అది మంద కాదు. ప్రభువుకి మహిమ కలుగుగాక. సంతోషంగా ఉండమని. అది కూడా ప్రభా నాకు ఇక్కడ అవసరత ఉంది, అయినా నా అవసరత ఏమన్నా నేను ఏమైపోయిన నీది నీకు ఇచ్చేస్తాను అయ్యా తండ్రి స్తోత్రం అని ఆయనకి సమర్పించు. శుద్ధ ఎవరో చూడాలి, ఎవరో వినాలి, నువ్వు ఇస్తాం దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకో. రెండవదిగా నీ యొక్క టైం ఈజ్ గోల్డ్ అని ఎక్కడన్నా బోర్డులు చూసారా మీరు? రాస్తారు కదా, టైం ఈజ్ గోల్డ్ అంటే ఏంటి? టైము బంగారం. బంగారం అన్నా దొరకవచ్చు, టైం పోతే దొరకదు. అందుకని చాలామంది వాచి విలువగా కుడి చేతి పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఎడమ చేతి దేనికో ఆడతాం. అందుకని టైం విలువతో బాగా అర్థమైన వాళ్ళు దీనికి పెట్టుకుంటారు. రైట్, ఎట్టన పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో. కానీ నేను చెప్పేది ఏంటంటే, నీ టైం దేవునికి ఇవ్వు. దేవునికి నువ్వు ఎంత టైం ఇస్తున్నావు? నీ పొట్ట పోషణ కొరకు రోజుకు 10 గంటలు ఇస్తున్నావా లేదా? డ్యూటీలకి అక్కడ 8 గంటలు, రాకపోకలకు 2 గంటలు, 10 గంటలు అవుతుందా లేదా? మరి దేవునికి వారంలో ఎంత ఇస్తున్నావు? రోజులు ఎంత ఇస్తున్నావు? బాధ లేదా? అది కూడా దశంభాగమే దేవునికి నువ్వు ఇచ్చేది. మూడవదిగా నీ టాలెంట్ని ఎవరెవరికో దోషి పెట్టమాక.
దీన్ని కొంచెం అర్థమయ్యేలా చెబుతాయి. నీ టాలెంట్ చూడండి. ఒక ఒక సంఘంలో ఒక యవనస్తురాలు మంచిగా చక్కగా అందరితో ప్లెయిన్గా మాట్లాడుతాను, చాలా మంచిగా ఉంటుంది, చదువుకుండా బాగా ప్రతి ఒక్కరితో చక్కగా మాట్లాడుతుంది. ఎవరైనా సరే ఆమెతో మాట్లాడతారు, ఆమెతో మాట్లాడి సంతోషిస్తారు. అంత అందం ఉన్నా, చదువు ఉన్నా, ఆస్తి ఉన్నా, గర్వం లేకుండా, అహంకారం లేకుండా చక్కగా అందరితో మాట్లాడుతారని ప్రతి ఒక్కరు. ఒక రోజున ఆమెకి ఒక పెద్ద విశ్వాసి ఒక ఆమెను గమనించి అమ్మాయిని, అమ్మా నువ్వు చక్కగా మాట్లాడుతున్నావురా, మంచిగా అందరి దృష్టిలో కూడా మంచిదాని అని పేరు ఉందన్నానా, ఈ మంచితనం నీవు దేవునికి ఉపయోగించు అంది. ఎలా అంటే ఎలా లేదమ్మా, అందరు నీకు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళతో యేసు ప్రభువుని నమ్ముకోండి, మా చర్చికి రండి, నువ్వు బాప్తిసం పొందండి, నిజమైన యేసు ప్రభు దేవుడు ఆయనే అని యేసు ప్రభు గురించి నీ టాలెంట్, దేవుడు నీకు ఇచ్చిన ఇమేజ్, నీకు ఇచ్చిన రూపం, నీకు ఇచ్చిన అందం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ప్రభు కొరకు వాడు. ఆ టాలెంట్, మాట్లాడే టాలెంట్ని దేవుడికి ఇచ్చేసి అంటే మొదలెట్టిందండి. ఒక నెలలోనే 50 మందిని తీసుకొచ్చింది మందిరానికి ఆమె. ఇప్పుడు ఇక్కడున్న మీరు టాలెంట్ లేని వాళ్ళ, చేత కాని వాళ్ళ, మీరు మంచి టాలెంట్స్ ఉన్నాయి మీలో, దేవుని స్తోత్రం, మీరు ఉపయోగించుకోవట్లేదు. చూడండి, ఇప్పుడు ఈ లోకంలో క్రికెట్ ఆడేది ఒక సచిన్ టెండూల్కరే ఆడగలరా? ఆయనకంటే బాగా ఆడేవాళ్ళు లేరా మీలో? ఉన్నారు. ఆయనకు అవకాశం వచ్చింది, మీకు అవకాశం రాలా. ఇప్పుడు ఎక్కడో ఏదో మంచి యాక్టరు, సినీ యాక్టర్ అని ఆయన ఎవరినో పోడుతారు, ఆయనకంటే బాగా యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆయనకు వచ్చింది మీకు రాలంతే. అవకాశం రాలా. కనుక అలాంటి అవకాశం నాకు రావాలి అని మీకు ఉన్న ఈ 3 నమ్మకంగా ఉండండి. టైం చెప్పండి, టైం, టైట్, టాలెంట్, 3 టీలు. ఆమె ఈ 3 టీలు రోజు దేవుని దగ్గర అడగండి, ప్రభా యేసునామం ఈ 3 టీలు నీకు ఇచ్చేస్తున్నా. ఆమె తర్వాత ఈ 3 టీలు ఆయనకి ఇవ్వాలంటే 4వ టీ ఏంటంటే టీయర్స్ కావాలి. ఏం కావాలి? కన్నీళ్ల ప్రార్థన. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో, అంటే కష్టాలు కన్నీళ్ళలో ఉండి, ఇప్పుడు చూడండి దశంబాబు కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి వేస్తున్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి? హృదయంలో చెప్పండి, బాధ, హృదయంలో వేదన వస్తుంది. ఆమె అంటే అర్థం ఏంటి? ప్రభువుకి ఇవ్వకపోతే దేవుని దృష్టిలో నేను దొంగనవుతా, కానీ ఇవ్వాలి. కానీ వెనకాల అవసరం ఏదో గుర్తొస్తుంది. ఇంట్లో పాలు లేవు, ఛాయ్ తాగటం కూడా పైసలు లేవు, కేజీ బియ్యం తెచ్చుకుని వండుకోవటం లేదు, కానీ ఇటేం దేవుని భయం ఇవ్వాలి. అటు చూస్తే దుఃఖం వస్తారా? అలా ఇస్తున్న వాళ్ళు నేను చూసిన వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ కన్నీళ్లతో విత్తారేమో, వాళ్ళని దేవుడు బహుగా 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 ఆశీర్వించాడు. దేవునికి మహిమ కలుగాక. ప్రభు స్తోత్ర. నేను మా చిన్నబ్బాయి జాన్ పీటు మిత్రం ఏసిసి కాలనీ జీడిమెట్ల ఆటికి వెళ్తే నాతాన్ అనే ఒక బ్రదరు ఇదిగో ఆయన చెప్తున్నాడు, తమ్ముడా నేను నాన్నగారు వాళ్ళని పిలిచి నేను టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని అనుకున్నా, ఎప్పుడు నుండి అనుకుంటున్నా కానీ ఇవ్వలేకపోతున్నాను. ఒకరోజు తెగింపు వచ్చేసింది. ఇక్కడ ఏమైనా సరే అంటే ఆరోపారోప పొదిగేసి ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాడంట. ₹1,00,000 ఓ జమ్మాయిని. ఇక ఆయన దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నేను ఇవన్నీ ఏంటని చెప్పి ఎందుకో ప్రేరేపణ కలిగేసి నాకు ఫోన్ చేసి వెళ్ళాము, ఇద్దరం వెళ్ళాము. వెళ్ళేవరకు ఆయన వెంటనే ఆ నైట్ డ్యూటీకి నిద్రమత్తులు ఉన్నవాడు వెళ్ళిపోయి ఏటీఎంకి వెళ్ళి ఆ రోజు ఏటీఎం కూడా సరే పని చేయకపోయింది. అయినా సరే సాధించి 10,000 తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. మా బాబు చెప్తున్నాడు, నేను ఎప్పుడైతే 10,000 ఇచ్చేసానో కళ్ళల్లో అంటే నీళ్లు పెట్టుకుంటూ ఇచ్చాను తమ్ముడా. కానీ ఈ రోజున నేను ఎంత కాస్ట్ ఇంట్లో ఉంటున్నాడు, ఇప్పుడు సుమారు 60 లక్షలు 70 లక్షలు ఖరీదైన ప్లాట్లో ఉన్నాడు సొంతం. ఆమె కన్యలతో ఇవ్వండి అంటే
అంటే దాని అర్థం ఏడుస్తేమని అర్థం కాదు. ప్రార్థనాపూర్వకంగా ఏమంటే దేవుని స్తోత్రం, ప్రభా నేను ఎత్తుతున్నాను. ఇప్పుడు ఒక రైతు ఏం చేస్తాడు? విత్తనాలు చల్లేటప్పుడు ఎవరు దేవుడు నాకు తలుచుకుని ఏం చేస్తాడు? యేసుప్రభు నమ్మిన రైతు ఏం చేస్తాడు? యేసయ్యా తండ్రి ఈ విత్తనాలు చదువుతున్నా ప్రభా, ఎంతో కన్నీటి ప్రార్థన చేయించుకుంటాడు. కొంతమంది అయితే పాస్టర్లు మమ్మల్ని నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయించిన వాళ్ళు ఎంతోమంది రైతులు ఉన్నారు. హల్లెలూయా. కన్నీళ్లతో ఉద్యోగం వచ్చింది, కన్నీళ్లతో ప్రభా నీవు ఇచ్చిన ఉద్యోగం పెట్టి స్తోత్రాన్ని ఇచ్చేటప్పుడు కూడా ప్రభా ఇదిగో వచ్చిన జీతం ఇందుకో నీకు ఇస్తున్న నమ్మకంగా ప్రభా నీకు తెలుస్తున్న అవసరం అడుగుతూ ప్రార్థన ఇచ్చేసి దేవుడు చూస్తాడు. అది టాలెంట్ ఇవ్వు, నీ టైం ఇవ్వు, వ్యర్థంగా గడపగా. దినాలు చెడ్డవి కనుక సమయం పోనక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వల్ల కాక జ్ఞానము కలిగి నడుచుకోండి. దేవుడు మీ అందరిని ఆశీర్వించును కాక.